సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి సనాదుల బాలపోచయ్యకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రమైన నంగునూరులోని పురవీధుల గుండా చేపట్టిన ర్యాలీలో గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు భూపేష్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, కోల రమేష్ గౌడ్, జైపాల్ రెడ్డి ర్యాలీలో పాల్గొని సర్పంచ్ అభ్యర్థి బాలపోచయ్యకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. టూత్పేస్ట్ గుర్తు అభ్యర్థి బాలపోచయ్యకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సనాదుల బాలపోచయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి, ప్రజాసేవకై తాను అంకితమవుతానని చెప్పారు. తన టూత్పేస్ట్ గుర్తుకు ప్రజలు వారి అమూల్యమైన ఓటును వేసి భారీ మెజార్టీని అందించాలని కోరారు. మీకు అన్ని తెలుసు ఇవాళ ప్రభుత్వం ఏం చేసింది. గత 5 ఏళ్ల కింద మనం సార్ చెప్పిన మనిషిని సర్పంచ్ పెడితే మన ఊరు ఏమైంది, అంతకుముందు మనం సర్పంచులు వేరే అభ్యర్థులు గెలిస్తే మనకి ఏం పనులు అనేది తెలుసు. నేను చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి మీరు ఒక్కటే సార్ ఆలోచన చేసి బాలపోచయ్య గారిని పెట్టింది కాబట్టి తప్పకుండా మీ అందరూ కూడా ఏంటంటే బాలపోచయ్య గారిని పెద్ద ఎత్తున గొప్ప మనసు ఆశీర్వదిస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజంగా కూడా నంగునూరు మండలం గత 10 సంవత్సరాలలో మండలంలో ఇవాళ పంట పొలాలు ఎంత పచ్చగా ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చురు, ఇవాళ సాగునీరు, ఇవాళ పాఠశాలల అభివృద్ధి, ఇవాళ రోడ్లు అయితేనేమి, ఇవాళ నిజంగా కూడా వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తెచ్చి ఇవాళ ఆయిల్ పామ్ పరిశ్రమ తీసుకొచ్చారు. రేపు కూడా రానున్న రోజుల్లో మన పిల్లలు, మన భవిష్యత్తు, రేపు భావితరాలు మంచిగా ఉండాలంటే హరీష్ అన్న గారి సారథ్యంలో హరీష్ అన్న గారు చెప్పిన మాట వింటే తప్పకుండా మన మండలం బాగుపడుతుందని చెప్పి గ్రామానికి హరీష్ అన్నకు చేదోడు వాదోడుగా ఉండాలన్న ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి విద్యార్థికుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు లా చదువుతున్నటువంటి అభ్యర్థి మన సనాదుల బాలపోచయ్య గారు ఏ లెటర్ రాయాలన్నా, ఏ ఆఫీసులో ఏ అధికారులతో సౌమ్యంగా, నిన్న మీరు అర్థం చేసుకోవాలి, బెదిరించి కాదు, సౌమ్యంగా పనులు చేసేటటువంటి సమర్థత, పరిపాలనా దక్షుడు కలిగినటువంటి వ్యక్తి సనాదుల బాలపోచయ్య. అందుకోసమే హరీష్ అన్న ఆలోచన చేసి సనాదుల బాలపోచయ్యను మీ ముందుకు తన అభ్యర్థిగా పంపించడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా మమ్మల్ని కూడా హరీష్ అన్న అభ్యర్థిగా నిలబడమన్నారని చెప్పుకుంటా ఉన్నారు. అదన్నీ భూతపు మాటలని మీకు అధికారికంగా చెప్తా ఉన్నాము.